వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక్కడ ఒక వీడియో చూద్దామా? దీని మీద నేను ఏమని కామెంట్ చేయాలి, ఏమనుకోవాలి అంటే, చక్కగా జంట చూడముచ్చటగా ఉన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళి ఆలయాన్ని చూసి అక్కడ చక్కగా 4 ఫోటోలు వీడియోలు తీసుకొని ఇచ్చారు. పోన్లే, పర్వాలేదులే అనుకోవాలా? లేదు. దాని పక్కన ఇంకొక స్క్రీన్ షాట్ ఉంది. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అబ్జర్వ్ చేశారు మీరు? లక్ష్మీ బొటీక్ అఫీషియల్, కోడ్ నంబర్ SLBP 259, ప్రైస్ 849 రూపీస్. సాఫ్ట్ లెనిన్ ఆ చీర మెటీరియల్, ఆ మెటీరియల్ కోడ్ లక్ష్మీ బొటిక్ మొబైల్ యాప్ ఫ్రమ్ స్టోర్స్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని 849 రూపాయలు పే చేసి నేను కట్టుకున్నటువంటి ఈ చీర లాంటిదే మీరు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు అని. బిజినెస్ ప్రమోషన్ వీడియో అంటే దీన్ని కూడా నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ స్వామివారి ఆశీస్సులతో మా వ్యాపారం చాలా బాగుండాలి, అందుకని చెప్పే స్వామివారి ఆలయం దగ్గర ఆ మాడవీధుల్లోనూ ఆ ఆధ్యాత్మికత అవన్నీ కూడా మా బిజినెస్కి చాలా చక్కగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ పాపం మరేదో చేశారు అని భావించమంటారా? ఏంటి ఈ బరి తెగింపు ఏంటి తిరుమలలో? నేను ఇలా మాట్లాడితేనేమో కేసులు పెడతారు, ఇలా ప్రశ్నిస్తే కేసులు పెడతారు, కఠిన చర్యలు తీసుకోండి అయ్యా అంటే కేసులు పెడతారు. ఏంటిది అసలు? సరే, మేనేజ్మెంట్ గురించి తర్వాత మాట్లాడితే ముందుగా మన గౌరవనీయులైనటువంటి మన ఈ భక్తులిద్దరూ కూడా, భక్తులను అందాం ఇక్కడ ఒక నిమిషం. స్వామివారిని చూడడానికి వెళ్తున్నామా, ఇంక దేనికన్నా వెళ్తున్నాం అక్కడికి? మీరు చేసేదాని వల్ల స్వామివారి పవిత్రతకి భంగం వాటిల్తోంది. అది కమర్షియల్ ప్లేస్ కాదు, అదేమి కమర్షియల్ సెట్ కాదు, గుడి సెట్ కాదు అది. అక్కడికి వెళ్ళి ఫోటోషూట్లు చేసుకోవడానికి, రీల్స్ తీసుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. అలాంటివి లేనప్పుడు వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ స్వర్ణగిరి దగ్గర ఇంకో చోట ఎక్కడో కొన్ని సెట్టింగ్లు వేసి పెట్టారు. అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోండి, సరిపోతుంది. డైరెక్ట్గా స్వామివారి సన్నిధానానికి అక్కడికే వెళ్ళి ఆ మాడ విధులను వాటిలో అక్కడ ప్రమోషనల్ రీల్స్ చేసుకోవడాలి. ఆధ్యాత్మికత వెల్లివిరియాల్సినటువంటి ఆ ప్లేస్లో ఏంటి దౌర్భాగ్యం? ఎన్నోసార్లు చెప్తున్నా సరే ఒక పని చేద్దామండి. టోటల్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ అక్కడి నుంచి తొలగించి సరికొత్తగా ఎలాంటి వాళ్ళు కావాలంటే, కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో పనిచేస్తారు చూసారా, వాళ్ళు ఓ బెత్తం పట్టుకుని పనిచేస్తారు. ఒంటి మీద చొక్కా కూడా ఉండదు వాళ్ళకి, కేవలం ధోతి మాత్రమే ధరిస్తారు, నామం పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, చేతిలో ఒక చిన్న బెత్తం మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండవు. అలాంటి వాళ్ళని, తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఇలా సేవక్స్ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళని పెడదాం. ఎందుకంటే మనకి భక్తి లేదు. బేసిక్ మనం అనుకోవాలి, భక్తుల్ని ముందు మనం అనుకుందాం. మనకి భక్తి లేదు. ఇన్ని జరుగుతున్న మన మధ్యన ఆ హీరోయిన్ మాట్లాడింది 15 నిమిషాలు, నన్ను ఎవ్వడూ టచ్ చేయలేదు. తర్వాత మళ్ళీ మాట్లాడిన మాట ఏంటి? ఆ తర్వాత ఉన్నటువంటి వీళ్ళేంటి, సినిమా యాక్టర్లు కానీ వీళ్ళు కానీ వెళ్ళి మాకు పిఆర్లు ఉన్నారు భయ్యా, మాకు అక్కడ ప్రోటోకాల్ ఉంది భయ్యా, ఇంకేముంది మాకు 15 నిమిషాలు దర్శనం అని వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడితేనేమో మన మీద నాయుడుపేటలో కేసు. నాయుడు గారు చర్యలు తీసుకోండి అని చెప్పి గౌరవ చైర్మన్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తే అక్కడ కేసు పెట్టారు, ఎవరో తెలియదు. అంటే మంచి చెప్పినా కూడా చెడే అవుతోంది, మంచికి వెళ్తే చెడు ఎదురైందని అలాగే అవుతోంది. కానీ రోజు ఇవన్నీ చూస్తూ అక్కడ మేనేజ్మెంట్ సరిగా పనిచేస్తుందా లేదా అన్నటువంటి అనుమానాలు కలుపుతున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? పైపెచ్చు ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు, ఒకవేళ ఎవరో పోస్ట్ చేశారనుకోండి, మీరు తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నారని క్వశ్చన్ చేస్తారు. అసలు అది ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద వాళ్ళ దగ్గర నుంచి వివరణ ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి తప్పు ఎందుకు చేశారు అనే దానికి మాత్రం నో ఆన్సర్స్. ఎక్కడ సార్ కఠిన చర్యలు? ఎక్కడ? ఆ రోజు దువ్వాడ శ్రీనివాసు మాధురి ఫస్ట్లోనే అయ్యింది. దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ వాళ్ళే వెళ్ళారు, మొన్నే వెళ్ళి కేక్ కట్ చేయడాలు ఇవన్నీ చేశారు. ఈ సెలబ్రిటీల పేరుతోటి, ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి ఏదో కాంటాక్ట్ ఉంది అని చెప్పి దొరికించుకోవడం, పట్టుకోవడం, వెళ్ళిపోవడం, వెళ్ళి ఇలాంటి పిచ్చి పనులు చేయడం.
ఎక్కడ సార్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉంటుంది, సీసీ కెమెరాలు పెట్టారుగా మొత్తం అంతా కూడా. అబ్జర్వర్స్ ఉంటారు కదా అక్కడ, ఖచ్చితంగా చూసి అలాంటి వాళ్ళు వెంటనే ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది, పోస్ట్ చేశారు వాళ్ళంతటా వాళ్ళు చేశారంటే అక్కడ చూస్తే అంటే మాకున్నటువంటి ఈ అభిప్రాయం, ఒకవేళ అక్కడ కెమెరాలో చూసి వీళ్ళు ఏం చేస్తున్నారో నీకు వీడియో తీస్తున్నారు ఇదా వెంటనే అక్కడికి వెళ్ళి ఆపేస్తుంటే ఇది వచ్చేది కాదు. సో అక్కడ ఆపలేదు కాబట్టి సోషల్ మీడియాలో యథేచ్ఛగా ఇది బయటకు వచ్చింది. అంటే ఎవరి తప్పు ఇక్కడ? ఇలాంటివి జరగొద్దు, స్వామివారి పవిత్రతకి భంగం వాటిల్లొద్దు అని చెప్పి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయినా మెదక్ చర్చి దగ్గర కడప దర్గా దగ్గర లేదు అంటే హైదరాబాద్లో మన మక్కా మసీద్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ప్రమోషనల్ రీల్స్ కింద ఇలాగ వెళ్ళి అక్కడ ఫోటోలు ఈ రీల్స్ ఇలా చేసి పెడితే ఎలా ఉంటుంది పరిస్థితి? అబ్బాయి మేము అక్కడ మేము చెయ్యం, అలాంటి వాటికి వెళ్ళి మేము అస్సలు ఏదీ చెయ్యం, ఇంకా ఏ ప్లేస్ మేము చేయం. మేము స్వామివారి సన్నిధికి అక్కడికే వెళ్ళి తిరుమల వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ఇగో ఇది మా ప్రోడక్ట్ అని చూపించుకుంటాం, లేదంటే అక్కడ రీల్స్ చేస్తాం, అక్కడ కేకులు కట్ చేస్తాం, మన్ను మశానం. సివిక్ సెన్స్ అనేది చచ్చిపోయింది, లేదు. కొన్ని లక్షల మంది రోజుకి 1,00,000, 2 లక్షల మంది దర్శించుకున్న రోజుల్లో కూడా ఇలాంటి వివాదాలు ఎక్కడ కనిపించాల. దౌర్భాగ్యానికి 2019 తర్వాత నుంచి అన్ని వివాదాలే. ఇంకా మాట్లాడితే 2017 పింక్ డైమండ్ ఆరోపణ దగ్గర నుంచి మొదలుపెట్టారు, ఇంకా అక్కడి నుంచి ఇంకా ప్రతి ఒక్కటి వివాదాస్పదమే. ఎవరు కారణం దీనికి? ఎందుకని కఠిన చర్యలు అమలు చేయలేకపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు కఠిన చర్యలు అమలు చేయలేకపోతున్నారు సార్? ఇది భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న. స్వామివారి సన్నిధి దగ్గర ఏమిటిది అని చెప్పని వాళ్ళు ఎవళ్ళు ఆ క్యూ లైన్లోకి ఫోన్లు తీసుకెళ్ళిపోతారు. ఫోన్లు అసలు అక్కడ దాకా అలౌ చెయ్యరు కదా, అక్కడ దాకా ఫోన్లు అలౌ చేయరు కదా, అసలు ఆ ప్రెమిసెస్ దాకా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసేయండి. ఇంకా మాట్లాడితే అసలు ఎవరికైనా సరే వీఐపీ వీవీఐపీ ఎవరైనా సరే వెనకాల ఫోటోగ్రాఫర్లు ప్రెస్ని తీసేయండి అక్కడి నుంచి, ముందు ప్రెస్ని పూర్తిగా తీసేసేయండి, మీడియాని తీసేసేయండి అక్కడి నుంచి. ఇలాంటి వివాదాలు వద్దు సార్, స్వామి దగ్గర వద్దండి. అర్థం చేసుకోండి దయచేసి. ఆ స్థాయి చాలా చిన్నది కావచ్చు, ఒక మాట చెప్పడానికి ఒక సామాన్యుడిని కావచ్చు. స్వామివారి దగ్గర ఏమవుతుందనేది తెలుసు అందరికీ. దయచేసి అటువంటి పొరపాట్లు చేయొద్దు, జరగనివ్వద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం బాధతో. ఇంకా ఎప్పటికీ చర్యలు తీసుకుంటారో స్వామివారిని అడగాల, ఇంకా స్వామివారిని అడగాల. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ దర్శనాలు అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాము, దానికంటూ ఇచ్చేస్తాం అన్నారు. 77 లక్షలతో ల్యాబ్, ఎందుకంటే లడ్డు వ్యాధి వచ్చింది కాబట్టి ల్యాబ్ కట్టించామని అన్నారు. మొత్తం అంతా కూడా ప్రసాదం క్వాలిటీ ఇవన్నీ అన్నీ మారుతున్నాయి. కానీ ఈ నిర్లక్ష్యం మాత్రం ఎక్కడా మారట్లేదు. ఎందుకు? దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి ఏమైనా ఎజెండా ఉందా? ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఎవరితోటి డిస్కస్ చేస్తున్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పండి, భక్తులకు చెప్పండి దయచేసి. ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే అది స్వామివారికి మచ్చ తీసుకొచ్చినట్టే. స్వామివారికి మచ్చ తీసుకొచ్చారు అన్న మచ్చ మన జీవితాల మీద పడ్డట్టే. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.